మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. మార్చ్ 2024 మాస ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి నవగ్రహ సంచారాలను అనుసరించి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, లేదా ఎటువంటి స్తోత్రాలు నియమాలు పాటించాలి, అలాగే వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, అలాగే వీళ్ళు ఏదైనా ఒక పనిని మొదలు పెట్టాలంటే వీళ్ళకి ఎటువంటి సమయం మంచిది, ఈ సమయం మంచిది అవునా కాదా, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాంటి విషయాలు తెలుసుకునే ముందుగా గ్రహస్థితి కానీ ఈ మాసంలో చూసుకుంటే 15 తారీఖు నుండి, అంటే ఇక్కడ మనకి మార్చి 15న కుజుడు మకరం నుండి కుంభంలోకి ఆయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే 14వ తారీఖున రవి కూడా కుంభంలోంచి మీనంలోకి, అలాగే గురువు మేషంలోను, రాహు వచ్చి మీనంలోను, కేతువు కన్యలోను, బుధుడు 7వ తారీఖున మీనంలో ఉండి, అంటే అంతకు ముందర ఉన్న ఏదైతే బుధుడు ఉన్నాడో కుంభంలో ఉన్న బుధుడు 7వ తారీఖున మీనంలోకి వెళ్ళి అక్కడ నుండి 25 తారీఖు మార్చున ఆయన మేషంలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే శుక్రుడు కూడా మార్చి 7వ తారీఖున కుంభంలోను, తదనంతరం ఆయన అంటే ఇక్కడి నుంచి ఆయన కుంభంలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ చంద్రుడు కూడా స్వాతి నక్షత్రంలో తులారాశితో మొదలయ్యి, అలాగే జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశితో ఈ మాసం అంతా కూడా ఈయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కర్కాటక రాశిలోకి పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయి. కర్కాటక రాశికి రాశాధిపతి వచ్చి చంద్రుడు. అయితే ఇక్కడ వీళ్ళకి కర్కాటక రాశిలోకి ముఖ్యంగా చూసుకున్నప్పుడు వీళ్ళకి అష్టమ శని యొక్క ప్రభావం అనేది కనబడుతోంది. అయితే ఇక్కడ వీళ్ళకి చూసుకున్నప్పుడు మామూలు గ్రహస్థితి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారము కొంతవరకు అనుకూలంగా ఉండడము, అలాగే వీళ్ళకి రాహు పెద్ద ఇచ్చే ఫలితాలు ఏమీ లేకపోవడం అనేది కూడా కనబడుతుంది. తండ్రి ఆరోగ్య విషయాల్లో, తల్లి ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండడం అనేది మంచిది. అలాగే ఎక్కడైనా కొత్తగా వ్యాపారాల్లో కావచ్చు, లేకపోతే షేర్ల విషయాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఏవైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త అనేది వహించాలి. అలాగే ఇక్కడ తృతీయాధిపతి అయిన బుధుడు నీచపడ్డము, అందులో ఆయన వ్యయాధిపతి కూడా అయ్యాడు. ఎప్పుడైతే తృతీయ వ్యయాధిపతి నీచపడ్డాడో కాస్త సోదరుల మధ్య కాస్త చిన్న చిన్న వివాదాలు, అలాగే ఏవైనా ఖర్చులు ఇలాంటివి కూడా ఏర్పడే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది. సంతానపరంగా కూడా వాళ్ళ విద్య, ఉద్యోగం ఇలాంటి విషయాల్లో కాస్త కొంచెం సామాన్యంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో ఇక్కడ అనుకూలంగా ఉన్న ఖర్చులు కూడా దాంతో సమానంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే వివాహం కాని స్త్రీ పురుషులు ఉన్నారో వాళ్ళకి వివాహానికి సంబంధించిన విషయాల్లో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ దశమంలో ఎప్పుడైతే ఈ యొక్క మార్పు, అంటే ఈ యొక్క ఏవైతే కర్కాటక రాశి వాళ్ళకి దశమాధిపతి వచ్చి ఇక్కడ 16వ తారీఖు నుంచి ఈయన మార్పు చెందుతున్నాడో అప్పుడు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు, లాభాలు ఇవన్నీ కూడా చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఏదైనా వీళ్ళు వాహనాలు నడిపేటప్పుడు, లేకపోతే ఏదైనా దూర ప్రయాణాలు చేసేటప్పుడు, లేదా వీళ్ళు సొంత సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం ర్యాష్గా వెళ్లకుండా ఉండడం అనేది తప్పనిసరిగా చెప్పదగ్గ సూచన. అలాగే ఇక్కడ వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఈ యొక్క కర్కాటక రాశి పంచమాధిపతి అయిన కుజుడు కూడా వీళ్ళకి శనితో కలవడం, ఇవంతా కూడా కొంత అప్ అండ్ డౌన్స్ ప్రాబ్లమ్స్ కావచ్చు, మనశ్శాంతి పరంగా కావచ్చు, ఇలాంటివి ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద ఈ యొక్క కర్కాటక రాశి వారికి చూసుకున్నప్పుడు వీళ్ళకి ఆర్థిక విషయాల్లో అనుకూలంగా ఉన్న మానసిక లోపం అనేది ఏర్పడుతుంది. అలాగే శారీరక శ్రమకి ఎక్కువగా లోనవ్వడం ఇలాంటివన్నీ కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళకి కనపడుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ శుక్రుడు మరియు శని కుజుల మధ్య అంటే ఈ సమయంలో ఏవైనా పర్టికులర్ ఆ సమయంలో సంచరిస్తున్నప్పుడు కానీ ఏమైనా అంటే సంబంధాలు అలాంటివి ఏమైనా వచ్చినా, లేకపోతే ఏదైనా మీరు కొత్తగా పనులు చేపట్టాలనుకున్నా,
ఈ సమయంలో ఎటువంటి పనులు చేపట్టాలన్నా కెరియర్ పరంగా కావచ్చు, వివాహపరంగా కావచ్చు, కూలంకుషంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళడం అనేది మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి కానీ చూసుకుంటున్నప్పుడు వీళ్ళకి ఏదైతే రవి ఉన్నాడో ఈ రవి యొక్క మార్పు ఇవన్నీ కూడా కాస్త చిన్న చిన్న ఒడిదుడుకులను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే పాపగ్రహంతో శని స్థానంలో ఉంటాడు కదా, అందులో అష్టమ రవి కూడా అవుతాడు. సప్తమ రవి వల్ల అష్టమ రవి అవుతాడు. కాబట్టి తప్పనిసరిగా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మంచిది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు ప్రతి నిత్యము కూడా శివారాధన చేసుకోవడం, అలాగే శివుని యొక్క దేవాలయానికి వెళ్ళడం, పొద్దున్న సాయంకాలం అంటే రెండింటిలో ఏ సమయంలోనైనా సరే ఇక్కడ దీపారాధన, గుళ్ళో దీపారాధన చేసి రావడం, అలాగే శనివారాల నియమాలు పాటించడం ద్వారా వీళ్ళకి మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి ప్రతి రాశికి కూడా వీళ్ళకి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుంటున్నాం. అయితే ఇక్కడ ఒక్కొక్క రాశి మీద కొన్ని లక్షల మంది ఆ యొక్క రాశి మీద జన్మించి ఉంటారు. అయితే అందరికీ ఈ విధంగానే ఉంటుందా అని చూసుకుంటే చాలామంది నన్ను అడిగిన ప్రశ్నలు అంటే కొన్ని కామెంట్స్లో పెట్టినప్పుడు కానీ మనకేమవుతుందంటే, మీరు బాగుంది అని చెప్తున్నారు, మాకేమో ఇక్కడ బాగాలేదని, కొంతమంది మీరు బాగాలేదు అంటున్నారు, ఎందుకు ఇలా బాగాలేదు అని, కొంతమంది ఇలా అంటే మనం చెప్పిన దానికి కొంత వాళ్ళు బాగుందని, వాళ్ళకి బాగాలేదన్న వాళ్ళు బాగుందని ఇలా తీసుకుంటున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, గోచారంలో ఈ యొక్క స్థితి ఏదైతే ఉందో, గ్రహాల యొక్క స్థితి ఏదైతే ఉందో అది 30% మాత్రమే ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. మిగతా 40 నుంచి 50% పుట్టిన జనన సమయానికి అప్పుడు ఉన్న గ్రహస్థితి ఏ విధంగా ఉంటుందో దాని మీద ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మన జన్మ జాతకంతో పాటుగా గోచార ఫలితాలు కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఇక్కడ మనకి ఇంకొక విషయం ఏమిటంటే, మనం పుట్టిన సమయానికి గ్రహస్థితులు వాటి వీక్షణ ఎన్ని డిగ్రీల మీద ఉన్నాయి, శుభగ్రహ వీక్షణ ఉందా లేదా, జరుగుతున్న మహర్దశలు ఏమిటి, అంతర్దశలు ఏమిటి, ఇవన్నీ చూసుకుంటూ, అలాగే గోచారంలో కూడా మనకి ఒక్కొక్క గ్రహం మారుతున్నప్పుడు ప్రతి గ్రహము కూడా ఈ 12 రాశుల్ని చుట్టి వస్తుంది. మారుతున్నప్పుడు ఒక్కో గ్రహము ఆ సమయానికి శుభ ఫలితాలను ఇస్తుంటే ఇంకొక 2-3 గ్రహాలు కొంత అశుభ ఫలితాలను ఇస్తాయి. అప్పుడు మిక్స్ అయినప్పుడు ఏమవుతుందంటే శుభాశుభ ఫలితాలు అనేవి సమానంగా ఉండడం అనేది జరుగుతుంది. ఒక్కొక్కసారి గ్రహాల యొక్క అనుకూలత కూడా చాలా తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది గోచారంలో. కాబట్టి మనకి ఈ యొక్క జన్మజాతక ఫలితాలను కూడా పరిగణనలోకి తీసుకున్నప్పుడు మాత్రమే పూర్తి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా ఒక ముఖ్యమైన పనులు చేపట్టేటప్పుడు, అది అలాగే వివాహం కావచ్చు, లేకపోతే ఏదైనా వ్యాపారం కావచ్చు, ఏదైనా జీవితంలో ఒక మంచి నిర్ణయం తీసుకునే టైం అంటే ఒక మంచి చేంజ్ రావాలనుకుని మనం ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఓన్లీ గోచార ఫలితాలనే బేస్ చేసుకోకుండా జన్మజాతకంలో పుట్టిన సమయం అది ఉంటుంది కదా, డే టు టైము, అలా లేని వాళ్ళు కనీసం వాళ్ళ యొక్క నామ బలంతోనైనా అంటే వాళ్ళ యొక్క పేరు బలంతోనైనా సరే చూపించుకుని, దగ్గరలో మీకు తెలిసిన దైవజ్ఞులు ఎవరైనా ఉంటే, జ్యోతిషులు ఉంటే వాళ్ళకి చూపించుకుని అప్పుడు నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది. ఓన్లీ గోచార ఫలితాలను మాత్రమే బేస్ చేసుకుని కొత్తగా మార్పులు అవేమి తీసుకోవడం అనేది అంత కరెక్ట్ కాదు. కాబట్టి దీంతోపాటు అవి కూడా చూసుకోవాలి. కాబట్టి దీనికి తగ్గ పరిహారాలు కూడా పాటించాలి. అవి పూజలు అవ్వచ్చు, హోమాలు అవ్వచ్చు, లేకపోతే మీరు చేసుకునే వ్యక్తిగతంగా మీకు చెప్పే ఏదైనా రెమెడీస్ కావచ్చు, ఏవైనా సరే కొంత దైవబలం ద్వారా కూడా ఈ మనకి జాతకంలో ఉండే వ్యతిరేకతలను కానీ, లేకపోతే మనకు ఉండే అప్పుడున్న పరిస్థితిగతుల వల్ల మనకు వచ్చే సమస్యల నుండి కానీ మనం బయటపడడం అనేది జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు.